ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, మనం చేసే చిన్న ప్రార్థనలు ఎంత గొప్ప కార్యాలు చేయగలవో? పరిశుద్ధ గ్రంథంలోని మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనంలోని ఇలా రాయబడి ఉంది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థించగా అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసను. గమనించండి, మనం అనుకుంటాం చాలాసార్లు చిన్న ప్రార్థన ఏం చేస్తుందని అనుకుంటాం, కానీ చిన్న ప్రార్థన పరిస్థితులను రూపాంతరంగా మార్చగలుగుతుంది. ఎబ్బేదు చేసినది చిన్న ప్రార్థన అవ్వచ్చు, కానీ ఈ ప్రార్థనలోని 3 విషయాలు మనం గమనించాల్సి ఉంటుంది. ఏంటంటే ఆశీర్వాదం గురించి, రక్షణ గురించి, అలాగే విజయం గురించి. గమనించినట్లయితే ఎబ్బేజు జీవితంలోని చాలాసార్లు ఎన్నో వేదనలకు గురయ్యాడు. ఆ కుటుంబంలోని ఎంత మాత్రమో కూడా ప్రేమని పొందుకోలేదు. అయినప్పటికీ చిన్న ప్రార్థన చేశాడు. ఏంటంటే, ఇశ్రాయేలు దేవా, నా సరిహద్దులను విశాలపరచు, నన్ను నువ్వు బాగు చేయు, నన్ను గణపరచు, నాకు కీడు రాకుండా కాపాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటారా? చిన్న ప్రార్థన అయినా, దేవా నీ రక్షణ కావాలి, నాకు విజయము కావాలి, నువ్వు నన్ను గణపరచాలని చెప్పి ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకించి మీకు మేలుకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.